రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా నిర్ధారించింది. లడ్డు నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిబిఐ మరింత లోతైన విచారణ చేపట్టింది. ఈ క్రమంలో గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి నమూనాలను మరోసారి సిబిఐ పరీక్షించింది. ఇక ఈ పరీక్షలో నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాలు లేవని ఎన్డీడీబీ రిపోర్ట్ అందించింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై అయితే సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలనం విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మొత్తానికి ఏదైతే అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డు సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారడమే కాకుండా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో దీనిపై అయితే మాత్రం సిబిఐ అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే మాత్రం చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని సంచలన విషయాలను అయితే మాత్రం ప్రస్తుతం అయితే వెలుగులోకి రావడంతో కూడా అసలు ఈ యొక్క లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించినటువంటి దానిపై కూడా ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో కూడా ఒక చర్చ అయితే మాత్రం జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సప్లై చేసినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని కూడా సిబిఐ అయితే మాత్రం స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం కూడా గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ సంబంధించి కూడా నెయ్యి శాంపిల్స్ ను సిబిఐకి మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని కూడా స్పష్టత ఇస్తూ ఇప్పటికే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా సిబిఐ అయితే మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే చూడొచ్చు ఈ యొక్క లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి సంచలన రిపోర్టు బయటికి రావడంతో కూడా ఇది ఒక తప్పుడు ప్రచారమేనని దానిపై కూడా ప్రస్తుతం వైకాపా అయితే మాత్రం బలంగా బయటకు వచ్చి దీనిపై కూడా అక్కడికక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. పన్నును తవ్వారు, ఎలుకలు కూడా పట్టకలేకపోయారు అనేటువంటి వాదనలు కూడా ఇప్పటికే కూడా వైకాపా ఆరోపిస్తా ఉంటే, మరోవైపు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు కాకుండా దీనిపై గతంలో ఉన్నటువంటి శాంపిల్స్ తిరిగి మరలా కూడా ల్యాబ్ పంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఒక కూటమి పార్టీ సంబంధించినటువంటి వారైతే మాత్రం సిబిఐని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఏదైతే 2024లో జూలై 6వ తేదీన టీటీడీ సేకరించినటువంటి శాంపిల్స్ లో ఉన్నటువంటి మిగిలిన ఉన్నటువంటి శాంపిల్ కూడా మరోసారి పరీక్షించాలని చెప్పి 2025 జనవరి 28వ తేదీన ఎన్డీడీబీకి సంబంధించి కూడా సిబిఐ ఒక లేఖ కూడా రాసినట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో సేకరించినటువంటి నెయ్యి శాంపిల్ ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే మాత్రం ఇందులో పొందుపరిచి కూడా పూర్తిస్థాయి విషయాలను అయితే మాత్రం బయటికి వెల్లడించేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇందులో ప్రధానంగా కూడా ఏదైతే సిబిఐ దర్యాప్తులో నెయ్యిలో అయితే మాత్రం ఎక్కడ జంతువుల కొవ్వు అయితే మాత్రం కలవలేదు స్పష్టమైనటువంటి రిపోర్ట్ అయితే మాత్రం సిబిఐ వెల్లడించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి వచ్చినటువంటి ఆరోపణల మొత్తాన్ని కూడా ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ యొక్క కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను కూడా అందజేస్తా ఉన్నామని చెప్పి కూడా సిబిఐ మాత్రం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఏది ఏమైనా ఈ యొక్క చార్జ్ షీట్ లో ఇప్పటి వరకు ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో దాదాపు 5 సభ్యులు ప్రత్యేక టీంను కూడా బృందాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం ఆ కేసు అయితే మాత్రం విచారించారు. దాదాపుగా 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కూడా సిట్ నియమించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిస్థాయి దర్యాప్తులు అనంతరం అయితే మాత్రం ఏదైతే గతంలో ఉత్తరాఖండ్ కు సంబంధించినటువంటి భోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్ లో పొలిం జైన్ కాకుండా విపిన్ జైన్ లో సంబంధించిన డొంక కూడా కదిలించారు. అదేవిధంగా ఈ యొక్క వ్యవహారంలో కూడా
ఆంధ్రప్రదేశ్ తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా తదితర దాదాపుగా 12 రాష్ట్రాలకు సంబంధించి కూడా సంస్థలు, వ్యక్తుల హస్తం ఉన్నట్లు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మొత్తానికి విచారణలో సిబిఐకి చెందినటువంటి డిఎస్పీలు, సిఐలతో పాటు రాష్ట్రానికి చెందినటువంటి 30 మంది అధికారులు ప్రధానంగా కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ ఒక పక్క ఈ విధంగా ఆర్భాటం చేసుకుంటుంటే మరో పక్క టీడీపీ మాత్రం ఒకటే చెప్తా ఉంది. తిరుమల లడ్డు కలిసి ప్రచార అస్త్రంగా మలుచుకున్నటువంటి టీడీపీ కూటమి నేను తిరుమల లడ్డును ఒక వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే కూడా ఆ ఫ్లెక్సీల రూపంలో అయితే మాత్రం టీడీపీ సంబంధించినటువంటి నేతలు వాటిని వేస్తా ఉన్నారు. మహాపాపం 68,57,000 కల్తీ నెయ్యి కిలోల నెయ్యి కల్తీ జరిగింది అనేటువంటి దానిపై కూడా ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ యొక్క సిబిఐ ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క రిపోర్టు సంబంధించి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం ఇటు వైకాపా, టీడీపీ నేతల మధ్య పరస్పరం కొంత వివాదానికి అంటే దాదాపుగా కూడా చర్చకు దారితీయడమే కాకుండా కొంత అంటే ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. పండును తోమినా కూడా ఎలుకలు పట్టలేకపోయారు అనేటువంటి సామెతను కూడా గుర్తు చేస్తూ ఎక్కడికక్కడ కూడా వైసీపీ అయితే మాత్రం ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.